పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరోసారి కమ్ముకుంటున్నాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ ఇరు దేశాల మధ్య పరస్పర హెచ్చరికలతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగితే ఇరాన్లోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్కు అనుబంధ వర్గాల నుంచి అమెరికాపై తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. 9-11 దాడులను గుర్తు చేసేలా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ మాటల యుద్ధం ప్రత్యక్ష ఘర్షణగా మారుతుందా? ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హార్మోజ్ జలసంధి ఎందుకంత కీలకం? ఈ ఉద్రిక్తత భారత్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇటీవలి వార్తల్లో అమెరికా ఇరాన్ సంబంధాలు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రత, ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ గ్రూపుల కార్యకలాపాలు, అమెరికా సైనిక ఉనికి వంటి అంశాలు రెండు దేశాల మధ్య విభేదాలను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగితే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ అనుబంధ వర్గాల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. 9-11 దాడులను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో హార్మూజ్ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికి ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రధాన కారణమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గలీబాఫ్ ఆరోపించారు. మరోవైపు తమ దేశ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఇరాన్ రక్షణ విధానం చాలా స్పష్టంగా ఉందన్నారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా తమ ప్రతిస్పందన అత్యంత శక్తివంతంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే కంటికి కన్ను అన్న విధానంలోనే స్పందిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 11 అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడి జరిగిన రోజు. ఆల్ ఖైదా ఉగ్రవాదులు 4 ప్రయాణికుల విమానాలను హైజాక్ చేసి వాటిలో 2ంటిని న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ను ఢీకొట్టారు. మరో విమానం పెంటగన్ ను ఢీకొట్టగా 4వ విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ దాడుల్లో దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికా భద్రతా వ్యవస్థ, విదేశాంగ విధానాలు, ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకే తాజాగా 9-11 దాడులను ప్రస్తావిస్తూ వెలువడిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. హార్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన భద్రతకు జీవనాడిగా భావిస్తారు. ప్రపంచంలో సముద్ర మార్గాల ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 5వ వంతు ఈ జలసంధి గుండా వెళ్తుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖత్తర్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురు, ఎల్ఎన్జీలో అత్యధిక భాగం ఇదే మార్గాన్ని ఉపయోగిస్తుంది. అందుకే హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎగిసిపడతాయి. ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళనలు కూడా పెరుగుతాయి. అమెరికా దృష్టిలో హార్మూజ్ జలసంధి కేవలం ప్రాంతీయ అంశం కాదు, ఇది ప్రపంచ వాణిజ్య భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక కేంద్రం. అందుకే అక్కడ అమెరికా నౌకాదళం నిరంతరం మోహరించి ఉంటుంది. వాణిజ్య నౌకల భద్రతను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా చెబుతుంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని తమపై సైనిక ఒత్తిడిగా అభివర్ణిస్తుంది. ఈ ఘర్షణల కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకవేళ హార్మూజ్ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు సరఫరా దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా ఇంధన ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికం కావడం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం వంటి పరిణామాలు సంభవించవచ్చు.
భారత్ తన ముడి చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందులో గల్ఫ్ దేశాల వాటా కూడా గణనీయమే. అందువల్ల హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే భారత్ కు చమురు దిగుమతుల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు రవాణా, తయారీ, వినియోగ రంగాలపై కూడా పడవచ్చు. అయితే భారత్ గత కొన్నేళ్లుగా రష్యాతో పాటు ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి కూడా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ దేశాలు, గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని దేశాలు ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిస్తున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష యుద్ధం ఇరు వర్గాలకు కూడా భారీ ఆర్థిక, వ్యూహాత్మక నష్టాలను మిగులుస్తుంది. అందువల్ల సైనిక చర్యల కంటే దౌత్యపరమైన పరిష్కారమే స్థిరమైన మార్గమని వారు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ప్రతి ఉద్రిక్తత కేవలం ప్రాంతీయ సమస్య కాదు, అది ప్రపంచ చమురు మార్కెట్ను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే అంశం. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం దౌత్య చర్చలతో ముగుస్తుందా లేక మరో పెద్ద సంక్షోభానికి దారితీస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.